వాళ్ళు 99, 100 అంతే. అది వాళ్ళకి తెలుసు, ఈయనకి తెలుసు. కాబట్టి ఆయన లైట్ తీసుకున్నాడు. అధికారం దిగింది కాబట్టి మళ్ళీ అధికారం రావాలంటే సమన్వయం జరగాలి. అంటే అన్ని వేళ అది వర్కౌట్ అవ్వట్లేదని అర్థం లేదా మొన్న? అట్లా ఉండదు. ఇప్పుడు ఎవరికైనా సరే వాళ్ళు చేసిన మిస్ప్రచారం వల్ల మనం దెబ్బతిన్నామండి అంటారు తప్పించి పార్టీ సంస్థాగత నిర్మాణం అవసరం అండి. ఇప్పుడు నాయకుల దగ్గర ఎప్పుడు ఎట్లా ఉంటారంటే ఈ కింద నాయకులు అగ్ర నాయకుల దగ్గర వాళ్ళు చేసేది కరెక్ట్ అనకపోతే వీళ్ళ దగ్గరికి రానిరు. కాబట్టి మీరు సూపర్ సార్, మధ్యలో ఆడే తప్పుడు సార్ అంటారు. వీళ్ళకి వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి, లోపాలు ఎక్కడ ఉన్నాయి, ఏం సెటరేట్ చేసుకోవాలి అన్నది. చంద్రబాబు అది ఆత్మవిమర్శ చేసుకోబట్టి మిగతా వాళ్ళని మనం బీజేపీని దూరం చేసుకోవడం వల్ల నష్టపోయాం, పవన్ కళ్యాణ్ విడిగా చేయించడం వల్ల నష్టపోయాం, అందరం కలిస్తే వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు కాబట్టి సక్సెస్ అయింది. అలా కాకపోయి ఉంటే బాబు మళ్ళీ దెబ్బ తినేవాడు కదా. కాబట్టి రాజకీయంలో మనకి మనం నాయకుడి తెలివితేటల మీద ఆధారపడి ఉంటాయి. అధికారంలోకి వచ్చిన నాయకుడి తెలివితేటలు, ఓడిన నాయకుడి తెలివితేటలు ప్రాంతీయ పార్టీలు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. అవును, తెలుగుదేశం పార్టీలో అప్పట్లో నారా లోకేష్ గారు లీడ్ తీసుకున్నారు, పార్టీ సభ్యత్వాలు నమోదు చేసిన ఒక రకంగా సక్సెస్ అయ్యారు అయినప్పుడు. కానీ వైసీపీలు ఇప్పుడు ఏం చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అవసరం అనుకుంటున్నారా ఆయన, లేదంటే